guys, welcome back to my channel. So last week GoPro Hero 10 and దాని మస్ట్ హ్యావ్ యాక్సెసరీస్ గురించి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అండ్ నౌ ఇప్పుడు దాని కంటిన్యూషన్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నౌ కమింగ్ టు దిస్, ఇది రోడ్ మైక్. మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంట్లో మొత్తం 3 ఉంటాయి, మొత్తం వైర్లెస్. ఇది వైర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఏంటంటే ఇక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే చూడొచ్చు, ఛార్జింగ్ చూపిస్తుంది, అన్నీ చూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకు 2 ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి, ఒక రిసీవర్ మనం క్యామ్ దగ్గర పెట్టేస్తాం. 2 ట్రాన్స్మిటర్స్, ఇద్దరు వాడాలనుకుంటే ఇది యూస్ఫుల్. దీంట్లో సింగిల్ ఛానల్ కూడా ఉంది. ఒక ట్రాన్స్మిటర్, ఒక రిసీవర్ మాత్రమే ఉంటుంది. దీంట్లో 2 ట్రాన్స్మిటర్లు, ఒక రిసీవర్ ఉంది. సో ఇది రిసీవర్, ఇది మనం క్యామ్ దగ్గర ఇట్లా కనెక్ట్ చేసుకొని పెట్టేసి, అండ్ దిస్ వన్ మన షర్ట్ కాలర్కి వస్తుంది. సో దీని కెపాబుల్ ఎంత ఉందో కూడా చూద్దాము. దీంట్లో అయితే మెన్షన్ చేయలేదు ఎంత డిస్టెన్స్ వరకు కెపాబుల్ అనేది, నాట్ మెన్షన్డ్. లేదు దీంట్లో లేదు. అండ్ దిస్ ఈజ్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ఐఫోన్ అని అన్నారు, కానీ ఐఫోన్కి మనకు ఈ 3.5mm జాక్ తీసేశారు కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఎక్స్టర్నల్ ఈ బాక్స్ చూపించాను కదా, ఈ బాక్స్లో ఉన్న ఈ వైర్ వన్ సైడ్ మైక్కి వస్తుంది, అండ్ వన్ సైడ్ వచ్చేసి మన ఐఫోన్ ఈ పోర్ట్. ఇక్కడ మనకు 3.5mm జాక్ లేదు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో కన్వర్టర్ కొని దానికి పెట్టి పెద్ద కథనే ఉంది. దీన్ని చిన్నగా అయితే ఏం లేదు. దిస్ వన్ పక్కకు పెట్టేస్తున్నా. ఇది రోడ్ మైక్ సెటప్ మొత్తము. అండ్ దీని పౌచ్, ఇది ఇంకో పౌచ్ కూడా ఇచ్చాడు. టీవీ అయితే మొత్తం 61 in 1, మొత్తం 61 ఐటమ్స్ ఉన్నాయి అందులో. అండ్ ఫస్ట్ వీడియోలో దీని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు గోప్రోది ఇది ఎలా పెట్టాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా నాకే ఉండిపోయింది. వీడియో తర్వాత ట్రై చేసినా వచ్చింది. ఇది ఒక రబ్బర్ ఉంటుంది దీంట్లో. ఈ రబ్బర్ని ఏం చేయదు, ఇలా పైకి అనేసి దీంట్లో ప్రెస్ చేసి పుష్ చేసాను. మళ్ళీ పుష్ చేసినాక మళ్ళీ ఇక్కడ క్లిప్ ఓపెన్ అవుతుంది. జస్ట్ ఈ రబ్బర్ని ఇలా కూర్చోబెట్టాలి. సో ఇది టైట్ అయిపోతుంది. ఈ టేప్ వచ్చేసి తీసేసి, డబల్ టేప్ తీసేసి ఎక్కడ కావాలంటే అక్కడ, హెల్మెట్స్కి, ట్యాంక్ పైన, కార్ లోపల, మిరర్స్కి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. స్టిక్ అయిపోతుంది. సో దీనికి మనకు గోప్రో ఇలా కూర్చోండి. సో ఇలా స్టాండ్ టైప్, మీకు ఏ యాంగిల్ కావాలంటే యాంగిల్ అడ్జస్ట్ చేసి స్క్రూ టైట్ చేసేసుకుంటే ఇట్ విల్ ఫిక్స్ అనమాట. సో ఇది దీన్ని, ఇది కూడా నేను పక్కకు పెట్టేస్తాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి DJI Home 4 SE. ఏం లేదు, ఇది చిన్న మొబైల్ గింబల్. ఇది స్మార్ట్ ఫోన్ స్టెబిలైజర్. ఇది మనకు 8,999 దాకా పడింది, 9,000 అనుకోండి. సో క్విక్గా దీన్ని ఓపెన్ చేసేస్తున్నా. ఇప్పుడు ఒక బాక్స్ అయితే ఉంది, సమ్ యూజర్ మాన్యువల్ అండ్ ఒక పౌచ్ ఇంట్లో ఉంది, క్యారింగ్ పౌచ్. ఇది ఛార్జింగ్ కేబుల్, అండ్ ఇది ఒక ట్రైపాడ్. అండ్ దిస్ వన్, ఇది మొబైల్ క్లాంప్. ఇది మొబైల్ క్లాంప్ దగ్గరకు చెప్తాను. అండ్ ఇది వచ్చేసి ఫైనల్లీ గింబల్. ఇది దీన్ని ఆన్ చేస్తున్నా. ఆన్ అయితే చేశాను. ఆన్ చేసే ముందు ఒక్కసారి ఇలా పెట్టుకొని ఆన్ చేయాలి. ఇది వచ్చేసి మనకు వాట్ వి కాల్డ్ ఛార్జింగ్ పాయింట్స్. ఇవి ఎంత ఛార్జింగ్ ఉందని చెప్పేసి. దీని బ్యాటరీ కెపాసిటీ 2450 mAh. బ్యాకప్ అయితే చాలా బాగుంది, 17 hours 15 hours అరౌండ్ అలా ఉంది. అండ్ ఇది TW అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇది యాప్ యూజ్ చేసుకున్నాక మనకు అవసరం పడేది. అండ్ ఇక్కడ ఒక USB పోర్ట్ ఉంది, ఇక్కడ ఒక C పోర్ట్ ఉంది, ఛార్జింగ్ పోర్ట్. అండ్ హ్యాండీ విత్ క్లాంప్ యాడ్ చేసుకుంటే క్లాంప్ ఇది ఇలా స్టిక్ అయిపోతుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది మ్యాగ్నెట్. ఈ క్లాంప్ కూడా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక మొబైల్ తీసుకుని డ్రాగ్ చేసేసి ఇలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత దీన్ని జస్ట్ దీనికి అటాచ్ చేయాలి.
సెట్ ఆన్ అయింది. అండ్ ఇందులో ఈ బటన్ వచ్చేసి మీరు మొబైల్ ఏ షేప్లో ఉన్నా కూడా ఇలా అన్ఈవెన్ షేప్లో ఉంటే వన్స్ ఇది క్లిక్ చేసామంటే వచ్చేస్తుంది. ఎందుకు ఇప్పుడు ఆన్ అయింది. వైబ్రేట్ కూడా అవుతుంది, ఇది వైబ్రేషన్ కూడా ఉంది దీంట్లో, పట్టుకుంటే వైబ్రేషన్ ఉంది. అండ్ చూడండి ఇప్పుడు ఇలా పెట్టి ఇలా అన్నాను, ఇలా పెట్టి ఇలా అన్నాను. ఈ బటన్ ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే ఇది లెఫ్ట్, ఇది రైట్. లెఫ్ట్ రైట్ అయితే టర్న్ అవుతుంది, ఇది డౌన్, అప్ అంటే అప్ అవుతుంది. ఇక్కడ డౌన్ అంటే అక్కడ అప్ అవుతుంది, ఇక్కడ అప్ అంటే అక్కడ డౌన్ అవుతుంది. అండ్ చూసారు స్టేబిలైజ్ అయ్యి స్ట్రైట్కి వచ్చేస్తుంది. ఈ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే మొబైల్ మొత్తం స్ట్రైట్ అయిపోయింది. సో అదే దీంట్లో ఉన్న ఇంకొక ఫీచర్. జస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది బటన్, ఇది ప్రెస్ చేస్తే మనకు. సో ఈ గింబల్ మనకు ఎందుకు అంటే మనం మొబైల్ షేక్ అవ్వకుండా, మొబైల్తో వీడియోస్ తీస్తున్నప్పుడు షేక్ అవ్వకుండా మంచి స్టెబిలైజేషన్తో కావాలంటే గింబల్ యూస్ఫుల్ అవుతుంది. మోస్ట్లీ చాలా తక్కువ మంది వాడతారు ఇది. వీడియోస్ ప్రోగా చేసేవాళ్ళు దే విల్ యూజ్ ఇది మోస్ట్ ప్రాబ్లీ, అది కూడా మొబైల్తో. ఇది మొబైల్ గింబల్ కాబట్టి. ఇంకొక ఇందులో ఫీచర్ ఏంటంటే బ్యాకప్ బాగుంది. అండ్ ఇందులో మెయిన్ థింగ్, ఇది పని చేయాలంటే ఈమో యాప్ అని ఒకటి ఉంటుంది, అది ఇన్స్టాల్ చేయాలి. అది బాక్స్ పైన కూడా ఇచ్చారు ఇన్స్టాల్ చేయమని. క్యూఆర్ కోడ్ ఇది ఆన్ చేయగానే వచ్చేస్తుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే ఆటోమేటిక్గా దాంట్లోకి తీసుకెళ్తుంది. యాప్ ఇన్స్టాల్ చేసేసాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, అందులో మనకు చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ సెట్ చేసుకున్న తర్వాత ఈ గింబల్ని లైక్ ఈ బటన్స్తోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. కెమెరా, వీడియో ఎలా తీసుకోవాలి, ఏ మోడ్కి వెళ్ళాలి, ఇందులో నాకు దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ టైమ్ ల్యాబ్స్ ఎక్సెట్రా చాలా యాప్స్ ఉన్నాయి. యాప్ లోపలికి వెళ్తే మీకు అర్థమైపోతుంది. సో ఇదొక మంచి ప్రోడక్టే, కాకపోతే అందరికి కాదు ఇది. ఓన్లీ మన యూట్యూబర్స్ వీడియో తీయడానికి, లేకపోతే ఎనీ షూట్కి వెళ్ళే వాళ్ళకైతేనే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇది గింబల్ గురించి. వెయిట్ అయితే ఆల్మోస్ట్ ఇది 400 చేంజ్ ఉంది, 425 to 430 grams ఉన్నట్టు చూశాను. ఇదే ఉంది. ఫోన్ యాడ్ చేస్తే అదొక 150 to 200 grams. ఇంక్లూడింగ్ క్లాంప్ అయితే 430 ఉంది. క్లాంప్ ఇది మ్యాగ్నెటిక్ క్లాంప్, చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది. ఆఫ్ చేసేస్తుంది. ఇదైతే కంప్లీట్ వైబ్రేట్ అవుతుంది ఆన్ అయినప్పుడు, ఆఫ్ అయినప్పుడు. ఇది ఇవాళ స్టఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. గోప్రోకి అయితే ముందుగా చెప్పినట్టు ఈ ఐటమ్స్ అన్నీ లేకపోతే, ఈ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమి కొనకపోతే, ప్రతి గోప్రో చేతిలో పట్టుకుంటే కొంచెం హార్డే. ఎందుకంటే ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ ఉండదు, దానికి తగ్గట్టు ట్రైపాడ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు బాక్స్లో. సో అవన్నీ ఎక్స్ట్రా మనం కొనుక్కోవాల్సిందే. అండ్ ఇది 61-in-1 అనే ప్యాక్, ఇది రికమెండ్ చేస్తాను, తీసుకోండి. అన్నీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఐటమ్స్ కూడా ఇందులో, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బెల్ట్ క్వాలిటీ అయినా ఏదైనా కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇదైతే రికమెండెడ్ ప్రోడక్ట్. మళ్ళీ చెప్తున్నా, డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇది మెన్షన్ చేస్తా, DJI మెన్షన్ చేస్తా, అండ్ SC7 కూడా మెన్షన్ చేస్తాను, దిస్ అడాప్టర్ మెన్షన్ చేస్తా. ఉన్న ఐటమ్స్ మ్యాక్సిమం అన్ని డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ మెన్షన్ చేస్తాను. మ్యాక్సిమం నేను ఆన్లైన్లో ఉన్నాయి. ఇది ఆన్లైన్లోనే కొన్నా, ఇది బయట నుంచి వచ్చింది మనకు. సో ఇదైతే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కొన్నాను, స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. ఇది మనకు దీని మీద MRP అయితే 4500 ఉంది. సో ఇది మనకి ఎంతకు వచ్చింది, 3900కి ఇచ్చేసాడు. అడిగితే తగ్గించి ఇచ్చాడు. రోడ్ మైక్ మనకు 26,000లో ఇచ్చారు. ఇది కూడా డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను. అండ్ దిస్ వుడ్లాండ్స్ ఈ ప్రోడక్ట్ కేసు వచ్చేసి మనకు 1300 to 1600 మోడల్, అది కూడా స్టోర్లోనే కొన్నాను. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ. ఆన్లైన్లో కొంచెం 1000-2000 వేరియేషన్ ఉంది, స్టోర్లోనే కొంచెం తక్కువ అనిపించి కొన్ని స్టోర్లో కొన్నా, కొన్ని ఆన్లైన్లో కొన్నాను. ఆన్లైన్లో కొన్న వరకు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఇన్ ఆల్ దాన్ని ఫాలో అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే మంచి మంచి ప్రోడక్ట్స్ రివ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.